హస్తినాపురం అనే గొప్ప రాజ్యంలో పాండవులు మరియు కౌరవులు అనే ఇద్దరు అన్నదమ్ములు నివసించేవారు. పాండవులు 5గురు. వారు దయగలవారు మరియు ధైర్యవంతులు. వారిలో అర్జునుడు మరియు భీముడు చాలా ప్రసిద్ధులు. కౌరవులలో పెద్దవాడు దుర్యోధనుడు. అతను పాండవుల కీర్తిని చూసి అసూయపడేవాడు. ప్రజలు పాండవులను ప్రేమించడం అతనికి నచ్చలేదు. ఈ రాజ్యం నాది కావాలి, వారిది కాదు అని అతను కోపంగా అనుకున్నాడు. ఒకరోజు పాండవులు తమ శిక్షణా మైదానంలో సాధన చేస్తున్నారు. భీముడు తన గదతో బలంగా గాలిలో ఊపగా అర్జునుడు తన విల్లుతో ఒక పండుకు గురిపెట్టాడు. వారు కలిసి నవ్వుకున్నారు. వారి తల్లి కుంతీదేవి గర్వంగా చూస్తోంది. నా పిల్లలారా, ఆమె ప్రేమగా చెప్పింది, బలం మాత్రమే సరిపోదు. మీరు ఎల్లప్పుడూ దయగా మరియు న్యాయంగా ఉండాలి. అదే నిజమైన వీరుడి లక్షణం. దుర్యోధనుడి మామ శకుని ఒక జిత్తులమారి ఆలోచనతో వచ్చాడు. యుద్ధం ఎందుకు, మనమొక ఆట ఆడదాం, పాచికల ఆట అని అతను దుర్యోధనుడి చెవిలో గుసగుసలాడాడు. ఈ సమయంలో వారి స్నేహితుడు మరియు మార్గదర్శి అయిన కృష్ణుడు పాండవుల తల్లి కుంతీదేవిని నది ఒడ్డున కలిశాడు. ఆకాశం సూర్యాస్తమయంతో నారింజరంగులో మెరుస్తోంది. కృష్ణా, నా కుమారుల భవిష్యత్తు గురించి నాకు ఆందోళనగా ఉంది అని కుంతీదేవి చెప్పింది. చెడు గాలి వీస్తున్నట్లు అనిపిస్తుంది. కృష్ణుడు చిరునవ్వుతో ధర్మం ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని కనుగొంటుంది అని చెప్పాడు. దూరంగా పాంచాల రాజ్యంలో ద్రౌపది అనే అందమైన మరియు ధైర్యవంతురాలైన యువరాణి తన స్వయంవరాన్ని ప్రకటించింది. నీటి గిన్నెలో ప్రతిబింబాన్ని చూస్తూ పైన తిరుగుతున్న చేప కన్నును ఎవరు కొడితే వారే తనను వివాహం చేసుకుంటారని ఆమె ప్రకటించింది. చాలామంది రాజులు మరియు రాకుమారులు ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పుడు ఒక సాధారణ బ్రాహ్మణుడి వేషంలో ఉన్న అర్జునుడు ముందుకు వచ్చాడు. అతను ప్రశాంతంగా విల్లునెక్కుపెట్టాడు. ఒక్క బాణంతో అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించాడు. ద్రౌపది అతడిని తన భర్తగా ఎంచుకుంది. కాని హస్తినాపురంలో ఈ వార్త దుర్యోధనుడి అసూయను మరింత పెంచింది. పాచికల ఆట మొదలు కావడానికి సిద్ధంగా ఉంది.